హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనంది ఆదిత్యపై యాక్సిడెంట్ చేసింది జీవన అని శ్రీతన్ నిజం తెలుసుకుంటాడు. శ్రీతన్కి నిజం తెలిసిందని జీవన శ్రీతన్కి కూడా యాక్సిడెంట్ చేయాలనుకుంటుంది, రౌడీలతో అటాక్ చేయించాలనుకుంటుంది. అప్పుడే ఇక శ్రీతన్ అయితే తన అక్క ఆనంది కాపాడుకుంటుంది బ్లడ్ ఇచ్చి. ఇక మరి వీళ్ళిద్దరూ సొంత అక్క తమ్ముడని నిజం చెప్పబోతుంది జ్యోతికైతే కర్పంగం. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే ఆనంది రాఖీ కట్టడానికి రాలేదని చెప్పి శ్రీతనే ఆనంది దగ్గరికి వచ్చి రాఖీ కట్టించుకుంటాడు కదా. దాంతో ఇక జీవనకైతే చాలా కోపం వస్తుంది. నేను రాఖీ కట్టడానికి అక్కడికి వెళ్తే వీడు ఆనంది కోసం ఇక్కడికి వచ్చి ఆనందికి బంగారు గాజులు ఇవన్నీ ఇస్తాడా? ఇక వీని సంగతి చెప్తాను. అసలు వాడికి సొంత అక్క నేనా ఇక ఆనంది అని చెప్పి చాలా కోపంతో ఉంటుంది. దాంతో ఇక అందరూ ఆనంది తన తమ్ముని మీద కురిపిస్తున్న ప్రేమకు, తన తమ్ముడు ఆనందిని చూసుకుంటున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉంటారు. కానీ జీవనైతే వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని, వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను తట్టుకోలేకపోతుంది. అప్పుడే ఇక ముందుగా కుట్టితో రాఖీ కట్టించుకున్న తర్వాత ఇక జీవనక్క ఇప్పుడు నువ్వు కట్టు నాకు రాఖీ అని చెప్పి జీవన దగ్గరికి వెళ్తాడు. కానీ జీవన అయితే చాలా కోపంగా నేను రాఖీ కట్టను, మొదటగా నేనే రాఖీ కట్టాలి, కానీ ఇక ఆ కుట్టితో రాఖీ కట్టించుకున్నావు, ఇప్పుడు నేనెందుకు కడతాను, నువ్వు కుట్టికే తమ్ముడు నాకు కాదని చెప్పి చాలా కోపంగా జీవన అయితే లోనికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక శ్రీతన్ ఆనంది అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. జీవన ఎప్పుడు ఇంతే, ఎవరి సంతోషాన్ని తను తట్టుకోలేదు, తను మాత్రమే సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అని చెప్పి అందరూ కూడా జీవన గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక జీవన అయితే ఇక లోపలికి కోపంగా వెళ్ళి కూర్చొని జీవన ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఆనందిని ఆదిత్యను యాక్సిడెంట్ చేయడానికి కారణమైన ఆ కార్ బ్రేకులు తీసినతడు జీవనకు కాల్ చేస్తాడు. మేడం, ఇక సక్సెస్ అయింది కదా మన పని, ఇక నాకు డబ్బులు ఇస్తానని ఇవ్వలేదేంటి, సగం మాత్రమే ఇచ్చారు, ఇంకా సగం ఇవ్వలేదు, ఇవ్వండి మేడం, నేను మీ ఇంటి దగ్గరే ఉన్నాను, మీరు త్వరగా బయటకు రండి, నాకు చాలా అవసరం ఉన్నాయి డబ్బులని చెప్పి ఆ కార్ బ్రేకులు తీయించిన వాడైతే జీవన ఇంటి ముందుకు వచ్చి నిలబడతాడు. దాంతో ఇక జీవన అయితే ఏంట్రా ఇప్పుడు వచ్చావేంట్రా, ఇప్పుడు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, ఇక నీకు తర్వాత ఇస్తానని చెప్పాను కదా, నువ్వు చేసిన పని వల్ల ఏ ఒక్క ప్రయోజనం జరగలేదు, మనం చేసిన ప్లాన్ వల్ల మరింత దగ్గరయ్యారు, వాళ్ళు శాశ్వతంగా విడిపోతారు, ఇక లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతారు అనుకున్నాము, కానీ చివరికి ఇక మనం చేసిన పని వల్ల వాళ్ళకు మంచి జరిగింది, అయినా కూడా నీకు డబ్బులు ఇవ్వనని నేను అనటం లేదు, ఇక 2 రోజులు ఆగు, తర్వాత నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను అని ఇక జీవన ఇలా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక తను మాత్రం లేదు మేడం, ఇక నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడు ఈ విషయం సునంద మేడానికి ఆనంద్ మేడానికి చెప్తాను అని ఇక ఇలా బెదిరిస్తూ ఉండగా వద్దని చెప్పి జీవన అయితే చాలా హడావిడిగా ఇక కిందికి వచ్చేస్తుంది. అప్పుడే ఇక జీవన అలా వెళ్ళడం చూసి ఏంటి అంత కంగారుగా అలా పరిగెత్తుకుంటూ వెళ్తుంది, ఇక జీవన ఇప్పుడే కదా లోపలికి కోపంగా వెళ్ళి ఇంతలోనే ఆ కంగారేంటి అని ఇక అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. కానీ ఎవ్వరు ఇక దాన్ని అంతగా పట్టించుకోరు. కానీ శ్రీతన్ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మా అక్క ఆనంది అంటే జీవనకు ఎప్పుడు ఇష్టం ఉండేది కాదు, చిన్నప్పటి నుండి కూడా ఇక కుట్టి అక్కని ఎంతో పెద్ద శత్రువులాగా చూసేది, ఇప్పుడు కూడా అలాగే చూస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇక ఇలా అనుకుంటూ ఉంటాడు శ్రీతన్ అయితే. అప్పుడే ఇక నేను వెళ్తానక్క, తర్వాత మళ్ళీ వస్తానని చెప్పి శ్రీతన్ ఇక సునంద ఇంటి నుండి బయలుదేరుతాడు. ఇక ఇలా సునంద ఇంటి నుండి శ్రీతన్ బయలుదేరుతూ బయటకు వస్తాడు. ఇక కొద్ది దూరంలో జీవన ఆ కార్ డ్రైవర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక నీకు ఇవ్వమన్న డబ్బులు ఇచ్చేసాను కదా, ఇంకా కొన్నాళ్ళు వెయిట్ చేయి, ఇప్పుడు నా దగ్గర లేవు, ఇప్పుడు నిజం వాళ్ళకు చెప్తే నన్ను బ్రతికనివ్వరు, నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు, ఎందుకు నన్ను అలా బ్లాక్మెయిల్ చేస్తున్నావు, ఇక నీకు కావలసినంత డబ్బు ఇస్తానని చెప్పాను కదా అనిక వాడితో మాట్లాడుతూ ఉంటుంది. జీవన అయితే కొద్ది దూరం వచ్చి చెట్టు కింద నిలబడి అప్పుడే ఇక శ్రీతన్ ఇక తన ఇంటికి బయలుదేరుతూ ఉండగా జీవన తను మాట్లాడుకునే మాటలు ఇక వింటూ ఉంటాడు. ఏంటి జీవనక్క వీడితో మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది అని చెప్పి శ్రీతన్ అయితే కార్ స్టాప్ చేస్తాడు. కానీ జీవన ఇక శ్రీతన్ని చూడదు, శ్రీతన్ మాత్రం వాళ్ళిద్దరి మాటలు వింటాడు. ఇక వాళ్ళిద్దరి మాటల వల్ల శ్రీతన్కి అయితే అర్థమైపోతుంది ఆనందికి
కుట్టికి ఆదిత్యకు యాక్సిడెంట్ కావడానికి జీవనక్కే కారణం. జీవన వీడితో కార్ బ్రేకులు తీయించి ఇక వాళ్ళని ప్రమాదానికి గురి చేసింది అని చెప్పి శ్రీతన్ అర్థం చేసుకుంటాడు వాళ్ళ మాటల ద్వారా. అప్పుడే ఇక శ్రీతన్ అయితే మళ్ళీ కార్ స్టార్ట్ చేసి వెళ్తూ ఉండగా జీవన ఇక అతను ఇద్దరు కూడా చూస్తారు. ఏంటి ఎవరతను, ఇక మనం మాట్లాడుకునే మాటలు వినేసి ఇక వాడు వెళ్తున్నాడు అని ఇక ఆ కార్ బ్రేకులు తీసిన అతడు జీవనతో అంటూ ఉండగా కొంప మునిగిపోయింది. ఇక వాడు ఎవడో కాదు, నా తమ్ముడు. ఇక నా తమ్మునికి కుట్టి అంటే చాలా ఇష్టం. ఇక మన మాటలు వాడు వినేశాడు. వెంటనే మళ్ళీ కార్ రిటర్న్ తీశాడంటే కుట్టికి నిజం చెప్పడానికే అయి ఉంటుంది అని చెప్పి ఇక జీవన అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే మీరేం భయపడకండి, ఇక వాడితో నిజం చెప్పనివ్వకుండా నేను చేశాను. ఇప్పుడే ఇక కొద్ది దూరంలో మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అటాక్ చేయమని చెప్తాను సరేనా అని ఇక ఇలా ఆ కార్ బ్రేకులు తీసిన అతను అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జీవన అయితే త్వరగా మీ వాళ్లకు కాల్ చేయి, మా తమ్ముడు మా ఇంటికి వెళ్ళకముందే ఇక తన్ని అటాక్ చేయాలి అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది జీవన అయితే. ఇక తనైతే ఇక తనకు తెలిసిన ఫ్రెండ్స్కి కాల్ చేసి కార్ నెంబర్ చెప్తూ ఉంటాడు. ఆ కార్ వాడిని ఇక మీరు అటాక్ చేయండి, వాడిని వెళ్ళనివ్వకుండా చేయాలి, వాడు నిజం తెలుసుకొని చెప్పడానికి వెళ్తున్నాడు అని చెప్పి ఇలా ఫోన్ చేస్తాడు. దాంతో ఇక వాళ్ళైతే కారుకు అడ్డంగా వచ్చి శ్రీతన్ అయితే బాగా కొట్టేస్తారు. ఎవర్రా మీరు, ఎందుకు కొడుతున్నారని శ్రీతన్ ఎంత గట్టిగా అరిచినా కూడా వాళ్ళు మాత్రం చెప్పరు. మిమ్మల్ని కొట్టమని మాకు కొంతమంది చెప్పారు, వాళ్ళు చెప్పిన మాటలు విని మిమ్మల్ని కొడుతున్నాము, మాకు కావాల్సింది డబ్బులు, మీకు కావాల్సింది దెబ్బలు అని చెప్పి ఇలా బాగా కొట్టేస్తూ ఉంటారు శ్రీతన్ అయితే. అప్పుడే ఇక శ్రీతన్ అయితే రోడ్డు మీదుగా పడిపోతాడు. చాలా బ్లడ్ కూడా పోతూ ఉంటుంది. ఇక ఇలా రోడ్డు పక్కన పడి ఉన్న శ్రీతన్ అయితే ముందుగా చైతన్య చూస్తాడు. ఏంటి ఇక కుట్టి జీవన వాళ్ళ తమ్ముడు కాదు, ఇప్పుడే కదా మా వదిన రాఖీ కట్టింది, ఇక తను బయటకు వచ్చాడు ఇంటికి వెళ్తానని, ఇంతలోనే మళ్ళీ ఇక ఇలా జరగడం ఏంటి ఈ అబ్బాయికి అని చెప్పి వెంటనే ఇక చైతన్య అయితే అటుగా వెళ్తూ ఉండగా శ్రీతన్ని చూస్తాడు. ఇక వదినకు కాల్ చేసి చెప్పాలని ఇక ఆనంద్కి కాల్ చేసి, వదిన చాలా ఘోరం జరిగిపోయింది, మీ తమ్ముడిని ఎవరో ఇక్కడ అటాక్ చేశారు రౌడీలు అని కాల్ చేయగానే వెంటనే ఇక ఆనంది అయితే తట్టుకోలేకపోతుంది. ఏంటి చైతన్య ఏం మాట్లాడుతున్నావు, మా తమ్ముడు ఇంటికి వెళ్తానని వెళ్ళాడు కదా, ఇంతలోనే మా తమ్మునికి ఇలా జరగడం ఏంటి, ఎక్కడున్నావు ఇప్పుడు నువ్వు, మా తమ్ముడు ఎక్కడున్నాడు, నేను వెంటనే వస్తున్నాను అని చెప్పి ఇక ఆనంది అయితే శ్రీతన్ దగ్గరికి బయలుదేరుతుంది. ఇక శ్రీతన్ని ఆ పరిస్థితిలో చూసి ఆనంది చైతన్య అయితే తట్టుకోలేకపోతారు. పద వదిన, వెంటనే ఇక శ్రీతన్ని హాస్పిటల్లోకి తీసుకెళ్దాం అని చెప్పి ఇద్దరు కూడా అంబులెన్స్కి కాల్ చేసి శ్రీతన్ని అయితే దగ్గరలో ఉన్న హాస్పిటల్లోకి చేరుస్తారు. అప్పుడే ఇక డాక్టర్లు అయితే ఈ అబ్బాయికి చాలా బ్లడ్ పోయింది, తనకు బ్లడ్ ఎక్కించవలసి వస్తుంది, కాబట్టి తన బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, త్వరగా బ్లడ్ ఎక్కిస్తేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అని చెప్తారు డాక్టర్లు అయితే. అప్పుడే ఇక తన తమ్ముడు బ్లడ్ గ్రూపు ఆనంది బ్లడ్ గ్రూప్ ఒకటి కావడంతో నా తమ్మునికి నేను రక్తం ఇస్తాను అని చెప్పి ఆనంది ముందుకు వస్తుంది. దాంతో ఇక డాక్టర్లు కూడా సరేనమ్మా, వెంటనే ఇక మేము మిమ్మల్ని తీసుకెళ్తాము, తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, చాలా ఘోరంగా తగిలాయి దెబ్బలు అని చెప్పి డాక్టర్లు అంటూ ఉండగా సరే అని చెప్పి ఇలా తన తమ్మునికి ఇలా ప్రాణాలను పోస్తుంది. ఈ రోజైతే బ్లడ్ ఇచ్చి ఆనంది అయితే ఇక ఇలా జరిగిందని చైతన్య సునంద ఫ్యామిలీకి జ్యోతి ఫ్యామిలీకి చెప్తాడు. ఇక వాళ్ళు కూడా ఏంటి శ్రీతనికి ఇలా జరగడం ఏంటి, వాడు వచ్చింది ఈ రోజే కదా, ఇంతలోనే వాడిని కొట్టడానికి శత్రువులు ఉండడం ఏంటి, వాడు అందరితో చాలా క్లోజ్గా ఉంటాడు, వాడికి శత్రువులు ఎవ్వరు ఉండరు, ఆనందిలాగానే చాలా మంచివాడు వీడు అని చెప్పి జ్యోతి సునంద అందరూ కూడా చాలా హడావిడిగా వస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే జ్యోతి సూర్యనైతే ఆ కర్పంగం చూస్తుంది. ఏంటి వీళ్ళు ఇంత హడావిడిగా వెళ్తున్నారు ఎక్కడికి, వీళ్ళకు ఎలాగైనా నిజం చెప్పాలని నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను, వీళ్ళు ఎవరు కూడా నన్ను పట్టించుకోవడం లేదు, నా మాటలు ఎవరు వినిపించుకోవడం లేదు, ఇక వీళ్ళను దగ్గర నుంచి ఎప్పుడు కలిసింది లేదు అని ఇక ఈ రోజైతే కర్పంగం సూర్యజ్యోతి ఇలా హడావిడిగా వెళ్తూ ఉండగా వాళ్ళనే ఫాలో అవుతూ ఆటోలో వెళ్తూ ఉంటుంది. వాళ్ళొక హాస్పిటల్ దగ్గర స్టాప్ కావడం చూసి ఇక ఆటో అతన్ని కూడా ఇక్కడే ఆపండి, నేను ఇక్కడికే వెళ్ళాలని చెప్పి కర్పంగం కూడా ఆ హాస్పిటల్లోకి వస్తుంది. ఇక వచ్చాక అక్కడ అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక లోపల కర్పంగం చూస్తూ ఉంటుంది. చూసేసరికి కుట్టి శ్రీతన్
ఇద్దరు కూడా హాస్పిటల్ బెడ్ మీద పడుకుంటారు. ఏంటి ఏమైంది? జ్యోతి కుమారుడు, జ్యోతి కూతురు వీళ్ళిద్దరికీ ఏం జరిగింది? ఇలా ప్రమాదంలో ఉన్నారేంటి వీళ్ళు అని ఇక కర్భంగం అయితే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అందరు కూడా ఎవరివిడ ఇలా మన దగ్గరకు వచ్చి మన పేషెంట్‌ను చూస్తుంది, చూడ్డానికి ఇలా బిచ్చగత్తెలా ఉంది అని ఇక అందరూ కూడా చాలా హీనంగా చూస్తూ ఉంటారు కర్భంగం వైపు. అప్పుడే ఇక కర్భంగం అయితే జ్యోతి దగ్గరికి వచ్చి జ్యోతికి ఇలా ఇక క్షమించమని క్షమాపణ అడుగుతూ ఉంటుంది. ఏంటి ఎవరు నువ్వు? నా దగ్గరికి వచ్చి ఇలా క్షమాపణ అడుగుతున్నావు అని ఇక జ్యోతి అంటూ ఉండగా, నీకు నేను ఇక క్షమించరాని తప్పు చేశాను. నా వల్ల నువ్వు చాలా కష్టాలు పడ్డావు. ఇక నీ కన్న కూతురు నీకు దూరం చేసిన దౌర్భాగ్యురాలిని నేను అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది. ఇక కర్పాంగం అయితే ఆ మాటలు విన్న అందరూ కూడా షాక్ అవుతారు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక నా కన్న కూతుర్ని నువ్వు దూరం చేయడం ఏంటి అనిక అంటూ ఉండగా, అవునమ్మా చిన్నప్పుడు మీ జీవనను ఎత్తుకెళ్ళినది నేనే. కావాలని చెప్పి ఇందుమతి వాళ్ళ భర్త నీ బిడ్డను నీకు దూరం చేయాలనుకున్నారు ఆస్తి కోసం. ఇక ఆస్తిని దక్కించుకోవడం కోసం ఇక వాళ్ళు ఇదంతా చేసిన కుట్రమ్మా అనిక ఇలా చెప్తూ ఉంటుంది కర్భంగం అయితే జ్యోతికి. అది విన్న ఇక జ్యోతి అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. అంటే ఇక ఇన్నాళ్ళు మా ఇంట్లో ఉంటున్న జీవన మా కన్న కూతురు కాదా అని ఇక అంటూ ఉండగా, కాదమ్మా ఇక ఆవిడను ఇక తన చెల్లెల కూతురు మల్లిని తీసుకొచ్చి ఇక ఇలా ఇందుమతి మీ ఇంట్లో పెట్టింది. ఆస్తి ఇక మల్లి పేరు మీద నుండి తన పేరు మీదకి రాయించుకోవడం కోసం. అసలైన మీ కన్న కూతురి కుట్టినమ్మా. ఈరోజు నీ వారసుడైన శ్రీతన్ని కాపాడుతున్న ఆ కుట్టినేనమ్మా నీ కన్న కూతురు. వాళ్ళిద్దరు నీకు కొడుకు కూతురు. నీకు రెండు కళ్ళ లాంటి వారు. ఇక వాళ్ళిద్దరూ ఎలాగైనా రక్త సంబంధం ఉంది వాళ్ళకు. కాబట్టే వాళ్ళు ఒకరి మీద ఒకరు ప్రేమను చూపించుకుంటూ ఈరోజు ప్రాణాలకు తెగించి తన అక్క తన తమ్ముణ్ణి కాపాడుకుంటుందమ్మా అనిక కర్పాంగం అయితే జ్యోతికి గుండె పగిలే నిజాన్ని చెప్తుంది. అది విన్న ఇక ఇందుమతి అయితే ఇక ఏంటి కర్పాంగం ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు మొత్తం మా ప్లాన్ మొత్తం వృధా చేసేసింది. ఇక ఇది నిజం చెప్పింది. ఇక ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనిక ఇలా కర్పాంగం జ్యోతికి నిజం చెప్తూ ఉండగా ఇందుమతికైతే దిమ్మ తిరిగిపోతుంది. ఇక తను ఎలా తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ కర్పాంగం అయితే తప్పించుకునే పరిస్థితి లేదు. ఇందుమతి తన భర్త చేసిన పాపం వల్ల ఈరోజు నాకు ఇలా జరిగింది. నేను చేసిన పాపాలు కడుక్కొని మళ్ళీ నేను ఇక మంచిగా ఉండాలి, మంచిగా మారాలి అంటే నీ కన్న కూతురు ఎవరో నీకు చెప్పాలి, మీ ఇద్దరిని కలపాలి, కన్న ప్రేమను దూరం చేశాను అని చెప్పి ఈరోజైతే కర్పాంగం జ్యోతికి ఇలా నిజం చెప్పేస్తుంది. ఇక జీవనకు ఇందుమతికి చాలా టెన్షన్ మొదలవుతుంది. జ్యోతి అయితే చాలా కోపంగా ఇందుమతి జీవన దగ్గరికి వెళ్ళి, ఏంటి ఆవిడ చెప్పేదంతా నిజమేనా? నా కన్న కూతురు జీవన కాదని నీకు తెలుసు, జీవనకు తెలుసు, అయినా కూడా చెప్పకుండా ఆస్తి కోసం మమ్మల్ని ఇంత మోసం చేస్తారా? అసలు మీరు మనుషులేనా అని చెప్పి ఇలా జ్యోతి అయితే ఇక ఇద్దరు చెంప పగలగొడుతుంది. దాంతో ఇక అందరూ కూడా ఏంటి ఇలా జరిగిందేంటి అంటే కుట్టి నిజంగానే జ్యోతి కూతురేనా? ఇక మనందరం అనుకున్నట్టే ఇక అదే నిజమైందా? ఇక జ్యోతి కూతురు కుట్టి ఆనంది అయితే బాగుండని నేను ఎన్నోసార్లు అనుకున్నాను అని ఇక సునంద కూడా నిజం తెలుసుకొని చాలా సంతోషిస్తూ ఉంటుంది. అప్పుడే జ్యోతి అయితే మీ సంగతి ఇప్పుడు కాదు, ముందుగా నా కొడుకు నా కూతురు బాగుపడాలి, తర్వాత మీ సంగతి వాళ్ళే చెప్తారు అని చెప్పి జ్యోతి అయితే వాళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి, ఎలాగైనా నా కూతురు కొడుకుకి ఏం కాకుండా ఇక మీరే చూడాలి డాక్టర్ అని ఇక డాక్టర్లను బ్రతిమాలుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక డాక్టర్లు అయితే తప్పకుండా అమ్మా, ఇక అమ్మాయి బ్లడ్ ఇచ్చింది కదా, తప్పకుండా ఇక మీ కొడుకు కూతురికి ఏమీ కాదు, వాళ్ళని మంచిగా చూసుకునే బాధ్యత నాది, మీ కొడుకుని మీకు అప్పగించే బాధ్యత నాదని చెప్పి డాక్టర్ అయితే జ్యోతికి హామీ ఇస్తాడు. ఇక ఇలా బ్లడ్ ఇవ్వడం అయిపోగానే ఆనంది అయితే బయటకు వస్తుంది. ఆనందిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ జ్యోతి అయితే గట్టిగా హక్ చేసుకొని ఏడ్చేస్తుంది. ఏంటి జ్యోతమ్మ ఏమైంది? శ్రీతన్కి ఏమి కాదు, నేను బ్లడ్ ఇచ్చాను కదా, శ్రీతన్ మంచిగానే ఉంటాడు అనిక ఆనంది అంటూ ఉండగా, లేదు కుట్టి, నీ విషయంలో మేము చాలా పెద్ద తప్పు చేశాము, నువ్వే మా కుట్టివని మేము తెలుసుకోలేకపోయాము, మా జీవన నువ్వు నా కన్న కూతురివని నేను తెలుసుకోలేకపోయానమ్మా, నీకు తెలిసినా కూడా చెప్పలేదు, నీ జాతకంలో దోషం ఉంది, మాకు కీడు జరుగుతుందని నువ్వు ఇలా ఇన్నాళ్ళు నిజాన్ని దాచి జీవనను ఇంటి వారసురాలుగా చేశావు. కానీ ఆ జీవన మాత్రం నిన్ను ఇక నా వారసుడైన శ్రీతన్ని ఇలా చెయ్యాలనుకుంది. ఇదంతా జీవన చేసిన కుట్రనేనమ్మా. జీవన ఇందుమతి ఎప్పుడు కూడా నిన్ను శత్రువులాగా చూస్తున్నారు. నీకు కావలసింది ఇక ఇలా అందరి ప్రేమలు అనురాగాలు, కానీ వాళ్లకు ఇక నీ ఆస్తి కావాలని ఆస్తి మీద కన్ను వేసి నిన్ను నన్ను విడగొట్టి ఇక నిన్ను ఇలా ఇబ్బంది పెట్టారమ్మా వాళ్ళు.
వాళ్ళిద్దరూ ఇక ఈ విషయం శ్రీతనికి కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా వాడు వీళ్ళ సంగతి చెప్తాడు అని ఇక ఇలా నిజం తెలుసుకున్న జ్యోతి అయితే ఆనందితో అంటూ ఉంటుంది. అంటే అమ్మకు నిజం తెలిసిందా? ఎలా తెలిసింది? అని ఇక ఇలా అంటూ ఉండగా అప్పుడే కర్పాంగం వచ్చి ఇక ఇలా ఆనంది కాళ్ళ మీద పడుతుంది. నేను చేసిన తప్పు వల్లే నువ్వు మీ అమ్మ ఈరోజు దూరమయ్యారు. మళ్ళీ మీ ఇద్దరిని నేనే కలపడం కోసం ఇక్కడికి వచ్చాను. నిజమేంటో మీ అమ్మకు చెప్పాను. నన్ను క్షమించు కుట్టి అని ఇక కర్పాంగం ఇలా కుట్టి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతూ ఇక జ్యోతికి నిజం చెప్పింది నేనే అని చెప్పి కర్పాంగం అయితే అంటూ ఉంటుంది. దాంతో ఇక ఆనంది అయితే కర్పాంగం ద్వారానే నేను మా అమ్మ విడిపోయాం, మళ్ళీ కర్పాంగం ద్వారానే మేమిద్దరం కలిసాము అని ఇక చాలా హ్యాపీగా ఉంటుంది కుట్టి అయితే. ఇక ఇంతలోనే కొద్దిసేపటి తర్వాత ఇక ఇలా శ్రీతనికి కూడా స్పృహ వస్తుంది. శ్రీతనికి స్పృహ వచ్చేసరికి జీవన ఇక ఇలా కార్ బ్రేకులు తీయించిన అతనితో మాట్లాడడం అవన్నీ కూడా ముందుగా గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకంటే అదే విషయం చెప్పడానికి ఇక శ్రీతన్ బయలుదేరుతూ ఉండగా మధ్యలో రౌడీలు వచ్చి ఇలా శ్రీతన్ని కొట్టేస్తారు కదా. ఇక లాస్ట్ సీను బాగా గుర్తుండిపోతుంది శ్రీతనికైతే. అప్పుడే ఇక వెంటనే ఇక అక్క ఎక్కడా, కుట్టి అక్క ఎక్కడా, మా అమ్మ ఎక్కడా అని ఇక వెతుకుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే అక్కడ ఉన్న సిస్టర్లు అయితే కుట్టి అక్క అని కలవరిస్తున్నాడు. మీతో ఏదో చెప్పాలంట అని చెప్పి ఇక ఇలా అంటూ ఉండగా ఇక కుట్టి జ్యోతి ఇద్దరు కూడా శ్రీతన్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే ఇక శ్రీతన్ అయితే అక్క ఇక ఆ రోజు బావగారికి నీకు యాక్సిడెంట్ కావడానికి జీవనే కారణం. తను కారు బ్రేకులు ఒక అతన్ని పెట్టి తీయించేసింది. తనతో నేను మాట్లాడడం ఇక నేను వినేశాను. ఆ విషయం నీకు చెప్పడానికి వస్తూ ఉండగా ఆ జీవన మళ్ళీ ఇక వాడే నన్ను ఇలా అటాక్ చేయించారక్క. ఇక నిజమేంటో నాకు తెలిసిందనే ఇలా చేశారు. ఆ జీవనను మాత్రం క్షమించొద్దక్క అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు శ్రీతనైతే. అప్పుడే ఇక జ్యోతి కుట్టి కూడా అవునరా, ఇక మన ఇద్దరం సొంత అక్క తమ్ముడం అని ఈరోజే తెలిసింది అమ్మకు. ఇక నాకు ఎప్పుడో తెలుసు. నీకు కూడా నిజం తెలియడం కోసమే అమ్మ ఇప్పుడు నీ దగ్గరికి వచ్చింది. నిజమేంటో అమ్మ చెప్తుంది వినరా. ఇక మన ఇద్దరం సొంత అక్క తమ్ముడు. ఇక జీవన ఎవరో పరాయిది కాబట్టే మన ఇద్దరితో ఇలా ఆడుకుంటుంది. మన ఇద్దరి మధ్య ఉన్న రక్త సంబంధాన్ని తెంచాలని చూస్తుంది. కానీ ఆ దేవుడు రక్త సంబంధాన్ని ఎప్పుడు విడగొట్టడు. ఇక అది నాకు తెలుసురా. ఆ శివయ్య ఉన్నంతకాలం నీకు నాకు ఏమి కాదు. మన జ్యోతమ్మకు మనం ఎప్పటికీ హాని చెయ్యం. ఆ జీవనకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసురా అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది కుట్టి అయితే శ్రీతన్తో. అప్పుడే ఇక శ్రీతన్ అయితే అవునక్క, ఇక ఆ జీవనకు ఇందుమతికి సరైన విధంగా బుద్ధి చెప్పాల్సిందే. ఇన్నాళ్ళు ఇక నిన్ను నన్ను అమ్మను ఇలా ముగ్గురిని విడదీస్తుందా. ఇక మన ఆస్తి లాగడం కోసం ఇలా ఇక శాశ్వతంగా ఇక మనల్ని లేకుండా చేయాలని జీవన ఇందుమతి ఎన్నో ప్లాన్లు వేశారక్క. కానీ నీ శివయ్య మనందరినీ కాపాడుకుంటూ వచ్చాడక్క అని చెప్పి ఇక శ్రీతన్ అయితే ఇక ఆనంది తన సొంత అక్కని తెలుసుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ జీవనకు ఇందుమతికి సరైన విధంగా బుద్ధి చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడు. చూద్దాం మరి ఇక నిజం తెలుసుకున్న కుట్టి శ్రీతన్ జ్యోతి మరి ఇందుమతి జీవనను ఏం చేయబోతున్నారు, వాళ్ళకు ఎలా బుద్ధి చెప్పబోతున్నారు, ఇక వాళ్ళకు ఇంట్లో స్థానం లేదని బయటకు పంపించబోతున్నారా, మరి ఇక ఏం చేయబోతున్నారా అనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే శ్రీతన్ ఇక తన అక్కకు నిజం చెప్పాలని బయలుదేరుతూ ఉండగా జీవన ఇలా కుట్ర చేయబోతుంది. ఇక కర్పాంగం అయితే జ్యోతి దగ్గరికి వచ్చి జీవన ఇందుమతి బండారాన్ని బయట పెట్టబోతుంది. నిజం తెలుసుకున్న అందరూ కూడా మరి ఇక ఇందుమతి జీవనకు ఎలా బుద్ధి చెప్పబోతున్నారు, వాళ్ళకు ఖచ్చితంగా ఇంట్లో స్థానం లేదని ఇక బయటకు గెంటేస్తారు అనిపిస్తుంది. లేకుంటే మరి ఇక సూర్య శ్రీతన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది చూడాలి తర్వాత. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.